యెహోవాను స్తుతించుడి. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని సంగమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. అందరం నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వా లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు నీవు. నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన కృపను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో నన్ను మమ్ములను సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా నీ మందిరపు ఆవరణములో నిలబెట్టినందుకే స్తోత్రాలు. నా తండ్రి, ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు తొలగించి ఎండ వాతావరణ తీవ్రత నుండి దాచిపెట్టి తిరిగి క్షేమముతో నేను ఆరాధించగలిగేటువంటి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, ఇంతవరకు ఈ ఆరాధన క్రమంలో పాటల ద్వారా మీ నామమును స్తుతించి ఆరాధించాం. తదుపరి ఆరాధన క్రమంలోకి వెళ్తుండగా ప్రారంభం నుండి చివరి వరకు మీరే మా మధ్యలో ఉండమని, మీ ఆత్మను మా మధ్య సంచరింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. నాయన, తదుపరి జరుగుతున్నటువంటి నాయన అదిగో వాక్య పట్టణంలో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో నీ సన్నిధి తోడు మాతో ఉంచి నడిపించండి. చేరవచ్చిన బిడ్డలను దీవించండి. రావలసిన వారిని సకాలంలో నడిపించండి. నా తండ్రి, ఆరాధన జరుగుతున్న సమయం అంతా కూడా నీ నామ మహిమాత్మ జరగడానికి సహాయం అనుగ్రహించి వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. విద్యుత్తును మీ స్వాధీనం అందించుకోండి. నాయన, నీ నామ మహిమాత్మ ఆరాధన జరిగించి చేరవచ్చిన అందరికీ నీ దీవెనలు కుమ్మరించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల, మనం అందరం కూడా అటు రీతిగా నిల్చోండి. 88వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 88వ సంకీర్తన కోరహు కుమారుల చేత రాయబడింది. మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగవారిలో నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాడి వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపవారి వలె అయితిని. వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నిలవలను నాకు దూరముగా నీవు వచ్చి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతుల్లో చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా?
అంధకారములో నీ అద్భుతములు తెలియనగున, పాతాళములో నీ నీతి తెలియనగున. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడిచుటే ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుటే ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకు పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకుని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. ఇకటే నాకు బంధువర్గమాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించునుగాక. పిల్లరా, మనమందరం కూడా అదే రీతిగా నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 315వ పాట పల్లవి మొదటి 3 చరణాలు పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 315వ పాట పల్లవి మొదటి 3 చరణాలు పాడి దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. ఉండా పాటున వచ్చు చుండా నీ పాద సన్నిధి కో రక్షకా, ఎన్న శక్యము కాని పాపము లన్ని మోపుగా వీపుపై బడి యున్నవిధి నడలేక తోట్రిల్లు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా, కారుణ్యానిధి యేసు నా రక్షకా నీశా, వీరా రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరి చేరరమ్మని పిలుచుటయుని కారణపుని ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడా. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా, మసిబొగ్గు వలె నామా నసమెల్లగా పేదో సమూహములు మార్చాలై, అసిత మగు ప్రతి డాగు తుడువను గసుట గడిగి పవిత్ర పరపండు నసుపులిడుని రక్తమేయని మసలకిప్పుడు సిలువని దిగని. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా, వెలుపాట బహుయుద్ధ ములులో పాటను భయము కలిగే నెమ్మది తొలగేను. పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే నలసీటునటు కొట్టబడిదు బలుడనై గాయములతో నిదే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శబ్దమా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లల సమయంలో
నేటి పరిశుద్ధ దినములో ధ్యానించడానికి దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచన గల భాగాన్ని ఈ దినపు ధ్యాన వాక్యంగా చదువుదాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచన గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు హేమలత లారెన్స్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల మాస్టర్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. నేటి మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము మొదటి పేతురు 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు ఇలా రాయబడి ఉన్నవి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తిరిగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుని మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉండవు కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. దేవుని తన పరిశుద్ధ వాక్యములు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపీ కనికరం గల మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్థితులు స్తోత్రములైనా గత కాలమంతా ప్రభా మమ్మల్ని సజీవులు లెక్కన ఉంచడమే కాకుండా ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభా మేము ఆలయానికి వచ్చి మేము స్తుతించి ప్రభా దానికి ఇచ్చిన మీరు అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా యొక్క జీవితాల్లో ప్రభా మీరు చేసినటువంటి మేలులు ప్రభా ఎన్నో ఉన్నాయి ప్రభా. ప్రభా మేలుని ప్రభా మేము సదాకాలం గుర్తు చేసుకొని మీరు చేసిన మేలుని ఇతరులకు చాటి చెప్పే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయనా. ప్రభా గత కాలం అంతా ప్రభా ఎండల్లో అయితేనేమి, ప్రభా మా యొక్క పనుల్లో అయితేనేమి, మా యొక్క రాకపోకల్లో అయితేనేమి అనునిత్యం మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభా ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో ప్రభా మేము సంఘంగా వచ్చి ఉన్నాం ప్రభా. ఇంతవరకు కూడా ప్రభా మేము స్తుతించుకున్న విధానం బట్టి వందనాలు ప్రభా ఎవరెవరు ఎటువంటి ఆశలతో వచ్చినారో, ఎవరెవరి హృదయం మీకు సమస్తము ఎరుగును ప్రభా. మేము అడగక ముందే ప్రభా మీకు అనునిత్యం ప్రతీదీ తెలుసున్నాయన. అట్టి రీతిగా వారికి ఆ యొక్క మరి వాళ్ళు ఏదైతే అడుగుతూ ఉన్నారో అట్టి రీతిగా వాళ్ళకి అవి జరపమని అడుగుతూ ఉన్నాము నాన్న. ప్రతి ప్రార్థనకు తగిన రీతిగా ప్రభా జవాబు చెల్లిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాన్న. ఇదిగో ప్రభా ఎండలు బహుగా చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రభా. అయినప్పటికీ కూడా ప్రభా ప్రేమిస్తున్న విధానం బట్టి వందలు నాయన. ప్రత్యేకంగా వృద్ధులు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ప్రభా మంచి ఆరోగ్యం వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాము నాయన. వారి ద్వారా ప్రభా సంఘానికి కుటుంబాలకు మంచి ప్రార్థన వాళ్ళ నుంచి మాకు రావాలి నాయన. అదేవిధంగా ప్రభా ప్రయాణాలు చేసిన బిడ్డలను, ప్రయాణం చేసి మరలా తిరిగి వచ్చిన బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రభా పరీక్షలు రాసిన బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రభా ఎక్కడైతే జాయిన్ అవ్వాలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. వాళ్ళకి సకాలంలో సరైనటువంటి దారి చూపించమని అడుగుతూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రభా మరి ఎలక్షన్స్ ప్రభా మరి జరిగి ఉన్నాయి ప్రభా. మీకు తెలిసిన ఆయన ఏది రావాలో, ఏది అధికారం చేజిక్కించుకోవాలో ప్రభా సమస్తము మీకు ఎరిగిన ప్రభా. అట్టి రీతిగా ప్రభా ఆ యొక్క ఫలితాల గురించి ఆశగా ప్రభా అందరం ఎదురు చూస్తుండగా ప్రభా ఒక మంచి ప్రభుత్వం మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రభా ఎలక్షన్ సాఫీగా జరిగించిన విధానం బట్టి వందనాలు ప్రభా. మా యొక్క డ్యూటీస్లో కూడా సాఫీగా చేసి మరలా క్షేమంగా తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా సంఘంలో అటువంటి ప్రభా మరి చిన్నటువంటి పనులు చేసిన బిడ్డలు ఆ యొక్క కుటుంబాలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రభా మరి ఎండలకి ఎక్కడికి వెళ్ళాక జీవనోపాధి గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటుండగా సరైనటువంటి జీవనోపాధి వారికి కల్పించమని అడుగుతూ ఉన్నాము నాయన. అదేవిధంగా యవనస్తులు బట్టి, అదేవిధంగా క్వైర్ బిడ్డలకు బట్టి కూడా ప్రార్థిస్తున్నాము నాయన. వారి ద్వారా మంచి క్వైర్ అక్కడ నడిపించే భాగ్యం వారికి దయచేసి ఇచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇదిగా చిన్నపిల్లలు అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగా యొక్క వేసవి రోజుల్లో చాలా దగ్గర ఆ యొక్క మీటింగ్స్ వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు మీటింగ్స్ నిమిత్తము ఏర్పాట్లు చేసి ఉన్నారు ఆ మీటింగ్స్లో ఉండమని అడుగుతున్నాం నాయన. వాతావరణాన్ని అనుకూలించండి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మరి ఎక్కడెక్కడైతే మీటింగ్స్ నిమిత్తము మా యొక్క పాంప్లెట్స్ ఇచ్చి ఉన్నారో, మా యొక్క మీటింగ్స్ నిమిత్తం అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నారు ఆ ప్రదేశాన్ని ముందుగా మీరు మార్గాన్ని సరళీకృతం చేయమని అడుగుతున్నాం నాయన. వచ్చిన స్పీకర్స్ అయితేనేమి,
ఒక మంచి వర్తమానం వారి ద్వారా రావాలి ప్రభా. నిజమే ప్రభా, చివరి దినాల్లో మేము ఉన్నాం ప్రభా. రక్షణ అంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకునే భాగ్యం దయచేసి ఆ రక్షణ అనేది కేవలం యేసయ్య వల్ల మాత్రమే వస్తుందని ప్రతి బిడ్డ గ్రహించలాగన సహాయం చేయమని అడుగుతున్నాం నాన్న. ఇదిగా ప్రభా, కొరసవాడ, కాగువాడ గ్రామాలు బట్టి ప్రార్థిస్తున్నాం నాన్న. బూరగం బట్టి ప్రార్థిస్తున్నాం, పాతపట్నం, అదేవిధంగా మా సంఘానికి వచ్చినటువంటి దాసుపురం ఆ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం నాన్న. ప్రతి ఒక్క కుటుంబాలని, ప్రతి ఒక్క గ్రామాల్ని, ప్రతి ఒక్క రక్త సంబంధికుల గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాన్న. ఇదిగా ప్రభా, ఈ సమయంలో ప్రభా మా యొక్క మరి బిడ్డలు ప్రభా ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నారు ప్రభా, దేశాల్లో విదేశాల్లో ఉన్నారు ప్రభా, ఉద్యోగాలు చేస్తూ ఉంటుండగా వారి గురించి, వారి కుటుంబాల గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాన్న. ప్రభా వాళ్ళు చక్కగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభా. ఎక్కడికి వెళ్ళినా ప్రభా తల్లి సంఘాన్ని మర్చిపోకుండా వాళ్ళు ఉండే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాన్న. పాశ్రమ గారిని అది పెరిసి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాన్న. వాళ్ళకి దీవించమని అడుగుతున్నాం నాన్న. ఎవరైతే స్వస్థత కోరుతూ ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం నాన్న. ఇదిగా ప్రభా, గత కాలంలో ప్రభా మరి సూర్యకాంత సిస్టర్ గారు వాళ్ళ అన్నయ్య గురించి ప్రార్థించాం ప్రభా. సంఘమంతా ప్రార్థించినప్పుడు ప్రభా ఒక అద్భుతం జరిగించారు ప్రభా. చక్కగా జరిగింది ప్రభా. వాళ్ళ ద్వారా ఒక మంచి సాక్ష్యం మరి మేము విన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాన్న. ఇంకా ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో ఆ ప్రార్థన అవసరతల్లో వారి యొక్క పేర్లు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాన్న. ప్రభా సకాలంలో వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా యొక్క ఆరోగ్యాల గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాన్న. ఎటువంటి బలహీనతలు కానీ, ఎటువంటి శోధన మాకు కానీ మా సంఘానికి లేకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ యొక్క ప్రత్యేక ఆదివారం ప్రభా ఏ వాక్యం గురించి అయితే మేమందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నామో ఆ వాక్యానుసారంగా మా జీవితాలు మరి మలిచే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాన్న. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి హేమలత లారెన్స్ గారికి, విజ్ఞాపన ప్రార్థనలో నడిపించినటువంటి సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ఇరువురికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులు అవుదాం. కొయిర్ బిడ్డలు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు మనం కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించాలని మనవి చేస్తాం. అందరం చప్పట్లు కొడుతూ తలలు ఉంచి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ స్తుతి చేద్దాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. అందరికి వచ్చిన వాడు కనుక చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం. వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. చప్పట్లు కొడదాం. ప్రార్థనలో నాటేది పెళ్ళగించడం అనేది అసాధ్యం. ప్రార్థనలో పోరాడితే పొందలేము అనేది అసాధ్యం. ప్రార్థనలో ప్రాకులాడితే పతనమైపోవడం అనేది అసాధ్యం. కనుక ప్రార్థన ఆయుధంగా హృదయం శుద్ధి చేద్దాం. మగ మగ మగరి గరి సని 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 పా
ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. రెండోసారి అందరూ కలిసి చెబుదాం, చెప్పండి కొట్టు స్వరమైతే. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అందరూ చెప్తాం, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీరు పెడితే అవి కరిగిపోవడం అనేది అసాధ్యం. ప్రార్థనలు మూలుగుతూ ఉంటే అది మరుగైపోవడం అనేది అసాధ్యం. ప్రార్థనలో నువ్వు నలిగితే నష్టపోవడం అనేది అసాధ్యం. ప్రార్థనలో దేవునితో పెనుగులాడితే పడిపోవడం అనేది అసాధ్యం. కనుక ప్రార్థన మన జీవితంలో శ్రేష్టమైనది ఏంచి హృదయపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా ప్రభుని స్తుతి చేద్దాం. చెప్పండి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. రెండోసారి అందరూ కలిసి చెబుదామా, స్వరమైతే. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా అందరూ చెప్తాం, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన అందరూ చెప్దాం, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. చప్పట్లు కొడుతూ స్తుతి చేద్దాం. చప్పట్లు కొడుతూ ఆ నామమును ఆరాధించేద్దాం. హృదయపూర్వక నామాన్ని స్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హృదయపూర్వకంగా ప్రభు వైపు చూద్దాం. దేవా, నా మొరను ఆలకిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించిపోతున్నాను, నీకు స్తోత్రాలని హృదయపూర్వకంగా ఆయన నామస్తుతి. వాక్యం కొరకు సిద్ధపడే ముందు మన ప్రార్థన ఎంత శ్రేష్టమైనదో, ప్రార్థన మన జీవితంలో ఎంత అమూల్యమైనదో దేవుని వాక్యం చెప్తా ఉంది. హృదయపూర్వక వాక్యంగా సిద్ధపడదాం. హల్లెలూయా. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. దేవా, నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా, నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా, నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనే మన ఆయుధం కనుక ఆయుధాన్ని సరైనటువంటి విధానంలో ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో డాక్టర్ సౌజన్య గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన మా దయగల తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడి నీ యొక్క రెక్కల కింద భద్రపరచు తండ్రి. ఈ యొక్క విశ్రాంతి దినమున తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో ఈ విధముగా మేమందరము కూడుకుని నిన్ను ప్రార్థించే అవకాశం ఇచ్చావయ్యా. నీకు వందనములు, స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇంతవరకునైనా జరిగిన ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థింతుల వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చావయ్యా. నీకు వందనములు తండ్రి. దేవా, మేమందరం నైనా ఒక చిన్న సమాజంగా కూడుకుని తండ్రి, నీ నామం నైనా స్తుతించి ఆరాధించి ఉంటుండగా తండ్రి, మా స్థుతులపై నాయన నీవు ఆసీనుడవై ఉన్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములైనా జరగనయ్యున్న తండ్రి, ఆరాధన అంతట్లో మీరు తోడునీడుగా ఉండండి తండ్రి. దేవా, అంత సక్రమంగా జరగగలట కృప చూపించండి అయ్యా. ఎటువంటి ఆటంకం లేకుండా నీకు కాపుదల భద్రత ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. సమస్తము నీకు ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. దేవా, నీ యొక్క వాక్యంనైనా మేము మరి కొంతసేపట్లో వినబోచుండగా తండ్రి, దేవ మేము సిద్ధపడి తండ్రి తండ్రి మా యొక్క మనసును తండ్రి ఇక్కడే ఉంచి తండ్రి, నీ యొక్క వాక్యాన్ని అయినా ధ్యానంతో విని తండ్రి దాని ప్రకారం నడుచుకునగలిగే కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం నయ్యా. వందనములు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఇంకా ఎవరైతేనైనా రావాలనైనా సిద్ధపడుచున్నారో వారికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకములను తొలగించి తండ్రి, సకాలంలో నీ యొక్క సన్నిధికి వచ్చి తండ్రి నీ యొక్క దీవెనలు పొందుకుంటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి ఈ 5వ మాసంలో 3వ పరిశుద్ధ దినంలో ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. చేరి వచ్చినటువంటి మీ అందరకు అనగా సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే ఈరోజు ప్రపంచ ప్రార్థన దినోత్సవం. జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన
ప్రపంచ ప్రార్థనా దినోత్సవంగా ఈరోజు ప్రతి సంఘంలో కూడా ఆచరించడం జరుగుతూ ఉంది. ప్రాముఖ్యంగా సాయంకాలపు వేళ ఇంచుమించు చాలా చోట్ల 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం యొక్క సమూహం అనేది కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దేవుని చిత్తమైతే గృహాల్లో ఉండి మీరు కూడా సమయంలో ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి వాక్య భాగంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదవగా మనం విన్నాం. ఒకవేళ ఆ సమయంలో మీరు రాలేకపోతే నూతన నిబంధన గ్రంథంలో 216వ పేజీలో మాటలు ఉన్నాయి. దయచేసి బైబిల్స్ తెరచి మీ దగ్గర ఉంచుకోండి. ఆ భాగంలో నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా 12వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, గమనించాలని మనవి చేస్తున్నాను. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఈరోజు మరి ప్రపంచ ప్రార్థన దినోత్సవం కనుక కొద్ది నిమిషాలు ప్రార్థన గురించి మనము దీని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ పేతురు భక్తుడు చాలా చక్కటి మాట రాశాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి, తర్వాత మాట ఆయన చెవులు వారి యొక్క ప్రార్థన వైపు ఉంటాయి అనే మాట. మరి రోజు మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి నీతిమంతులమా కాదా అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది, నీతిమంతుల ప్రార్థన వైపు దేవుడు చెవులు ఒగ్గి ఉంటాడు. కీర్తనకారుడు అనేక సందర్భాల్లో అంటాడు, నేను మొరపెట్టినప్పుడు నీవు నాకు చెవి యొగ్గు అంటాడు, నా ప్రార్థనకు నువ్వు చెవి ఎగ్గాలి అంటాడు. చూడండి, ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు కదా ప్రార్థన అంటే, చెప్పాలి, ప్రార్థన అంటే ప్రార్థనేనా? ప్రార్థన అంటే అడగడం, లేకపోతే ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడడం. ఇది 2 మాటల యొక్క కలయికని వర్ణించడం జరిగింది. ప్ర మరియు అర్థన. ప్ర అంటే ప్రప్రథముగా, అర్థన అంటే అభ్యర్థించడం లేకపోతే అడగడం. ప్రార్థనలో మనము దేవుని అడగడం, లేక ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడడం. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యం ద్వారా, మనము దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన ద్వారా. ఈరోజు మనం చాలామంది దేవునితో మనం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. అర్థమైందన్నమాట. మనము దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం అంటే మనకున్నటువంటి ప్రతి సమస్యను బట్టి ప్రార్థన చేయడానికి అనగా దేవునితో చెప్పడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవుడు చెప్పే మాట వినడానికి మనము ఇష్టపడట్లేదు. దేవుడు మనతో మాట్లాడాలని చూస్తూ ఉంటే ఆ మాట వినడానికి చెవియొగ్గపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. చూడండి, అనునిత్యము కూడా దేవుడు నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డలు ఎప్పుడు నాతో మాట్లాడతారా అని చెప్పి ఆయన 2 చెవులు మన వైపు పెట్టి ఉంచుతాడట. ఎప్పుడు మొరపెడతారా, ఎప్పుడు ప్రార్థన చేస్తారా అని ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. చూడండి, వాస్తవానికి ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే మీరు ఎవరికైనా తెలుసా? బైబిల్లో చాలా చక్కటి మాట రాయబడింది. ఏనోషు కాలము, ఏనోషు అనే ఒక వ్యక్తి జన్మించిన తర్వాత ఆ వ్యక్తి కాలంలో ప్రార్థన ప్రారంభమైంది. అంటే సుమారుగా ఆదాము జన్మించిన తర్వాత 235 సంవత్సరాల తర్వాత ఈ ప్రార్థన అనేది ప్రారంభమైంది. ఆదాము మనవడైనటువంటి ఏనోషు కాలంలో. ఏమండి, ఆ రోజు నుండి లేక ఆనాటి నుండి నేటి వరకు కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ప్రార్థన అనేది ఒక మహోన్నతమైనటువంటి శక్తిని విడుదల చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్న మనలో మీలో ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తిని పొందుకొని దాని ద్వారా విడుదలైనటువంటి ఆనందాన్ని పొందుకునే అనుభవం మీలో ఎంతమందికి ఉంది? ఉంటే దేవునికి ఆ స్తోత్రం, ధన్యులే. ఏమండి, ఒకవేళ మీరు చేసిన ప్రార్థనలో ఏమండి ఆ ప్రార్థనలో శక్తి విడుదల చేసినటువంటి ఆనందాన్ని మీరు పొందుకోలేదు అని అంటే మీ ప్రార్థన దేవునికి అనుకూలంగా లేదని అర్థం.
కేవలం పై పెదవులతో మాత్రమే ప్రార్థన చేస్తున్నాం దాని అర్థం. ఎందుకంటే ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ఎందుకంటే మనం ఒక స్తుతి ఆరాధన చేసాం, గతంలో కూడా ఆ పాట మనం పాడాం. ప్రార్థనే పయనం. ఏమండి, దాంట్లో ఒక మాట ఉంది, ప్రార్థన లేకపోతే ఏం పాడాం చెప్పాలి, ఏం పాడాం? ప్రార్థన లేకపోతే బైబిల్ చెప్తారులేండి, మిగతా వాళ్ళు చెప్పండి, విన్నారు కదా అమ్మా. ప్రార్థన శాస్త్రం ఒక మాట ఉంది, ఆ 4వ మాట, ప్రార్థన పైనము, ప్రార్థన ప్రాకారము, ప్రార్థన ప్రాధాన్యము అని చెప్తూ 4వ మాట పాడాము. వినలేదు ఎవరు? ఏమండి అని దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంతగా స్తుతి ఆరాధనలో పాలుభాసులు అవుతూ ఉన్నారు. ఏమండి అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రార్థన లేనిదే పరాజయం. ఏమండి 9వ మాట, ప్రార్థన లేకపోతే పరాజయమే, విజయం సాధించలేము. ఏ ఒక్కరి జీవితంలో అయినా నిజమైన దేవునికి అనుకూలమైన ప్రార్థన లేకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది పరాజయమే కానీ విజయము ఇవ్వదు. దేవుని గమనించాలి. ఉదయకాల సమయంలో చూడండి, మనం అందరము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఎందుకంటే సమూయేలు ప్రవక్త చెప్పాడు, ప్రార్థన లేమి పాపము అని. ప్రార్థన లేమి పాపం అంటే ప్రార్థన లేకపోతే అది పాపం. చూడండి, హత్య చేయడం పాపం, దొంగతనం చేయడం పాపం, అబద్ధాలు చెప్పడం పాపం, దేవుని మాట వినకపోవడం ప్రార్థన. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడం కూడా పాపం. ఆజ్ఞాతి క్రమమే పాపం అని దీని ఒక వాక్యం చెప్తుంది. అంటే ఆ దేవుని మాట వినకపోవడం, దేవుని ఆజ్ఞను పాటించకపోవడం అనేది ఎంత పాపమో, దేవుని సన్నిధిలో ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయకపోవడం కూడా అంతే పాపం. చూడండి, ఒకవేళ అంటే నేను ప్రార్థన చేయకపోతే అది పాపము అని గ్రహించని వారు చాలామంది ఉన్నారు నేటి దినాల్లో క్రైస్తవ విశ్వాసం. బైబిల్లో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి, అవన్నీ ధ్యానించడానికి మనకు సమయం కాదు. కానీ కొన్ని విషయాలు మాత్రం సమయాన్ని బట్టి 2 లేదా 3 విషయాలు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. చూడండి, ప్రభు ఎవరి ప్రార్థనలు వింటాడు అని అంటే, మనం చదివే వాక్య భాగంలో చక్కని మాట, నీతిమంతుల ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే నేను మరొకసారి ప్రశ్న వేస్తున్నాను, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు కనుక మనము చేసే ప్రార్థన నీతిమంతుల ప్రార్థనగా ఉందా, అనీతిమంతుల ప్రార్థనగా ఉన్నది మనం ప్రశ్నించుకోవాలి. అయితే నీతిమంతుల ప్రార్థన మాత్రమే కాకుండా ఇంకా దేవుడు ఎవరి ప్రార్థన వింటాడనే విషయాన్ని కనుక గమనిస్తే చూద్దామా. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. చాలండి, దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, నీతిమంతుల ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన మాత్రమే కాకుండా ఇంకా ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు అంటే, ఇక్కడ చదివిన మాటను బట్టి ఏమండి, పేదవారి బేదల ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు వ్యక్తి అంటే బర్తిమయి అనేటువంటి గురుడివాడు. వాస్తవానికి చూడండి, నేటి సమాజంలో కూడా గురుడివారిని మనం గమనించినప్పుడు సహాయం చెయ్యాలి అనేటువంటి మనస్తత్వం కంటే ఆడు గుడ్డాడు కదా, ఆమె గుడ్డిది కదా అని చాలా చిన్నగా చూసేటువంటి స్వభావం నేటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఆ దినాల్లో కూడా, అనగా క్రీస్తు ప్రభువారి దినాల్లో కూడా ఇలా ఎవరైతే గుడ్డివారిగా, కుష్ఠరోగులుగా లేదా కొన్ని వ్యాధులు బాధపడే వారిని చాలా చిన్న చూపు చూసేవారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు, ఆయన మాట వింటే స్వస్థపడతాం, ఆయన బాగు చేస్తాడు ఆశతో వస్తున్నా కూడా ఆ ప్రజలను దేవుని దగ్గరికి లేక ప్రభు దగ్గర రాకుండా అడ్డుకునే పరిస్థితులు ఆ దినాల్లో చాలా ఉన్నాయి. ఇక చూడండి, ఈ మంచి వాక్య భాగంలో కూడా ఈ గుడ్డి భిక్షకుడు ఏమంటే చాలా పేదరికంలో, పేద స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఒక మాట చూడండి, నజరేయుడైన యేసు అని వాడు విని ఏమన్నాడంట, నన్ను రక్షించు, నన్ను బాగు చేయి. ఆ తర్వాత ఒక మాటను చదవండి. చూడండి, ఆ వ్యక్తి ఆశతో, అంటే
ప్రభు వస్తా ఉన్నాడు, యేసు వస్తున్నాడు, ఆయన నన్ను బాగు చేస్తాడు, నేను చేసే మనవి వింటాడు, నా ఆర్తధ్వని ఆలకిస్తాడని చెప్పేసి ఆశతో కేకలేస్తుంటే అక్కడ అన్నాడంట, ఓరకుండుమని అనేకులు వానిని గద్దించారని. మరి నువ్వు మాట్లాడకరా, ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత నీకు లేదు, ఆయనతో మాట్లాడే అవకాశం నీకు లేదు. ఒకవేళ నువ్వు ఎంత గట్టిగా కేకలేసినా ఆయన నీ మాట వినడు. ఇలాంటి పరిస్థితులు నేటి దినాల్లో కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాం. కేకలేదని చెప్పి వాళ్ళు ఎంత ఆటంకపరిచినా కూడా అతడు చూడండి, ఆ వ్యక్తి అండి ఒకటే గ్రహించుకున్నాడట, ఈ సమయం పోతే మరలా దొరకదు. ఈరోజు మనలో చాలామంది దేవుని సమయాన్ని ఏమండి నిర్లక్ష్యం చేస్తున్నారు. వాక్యం చెప్తుంది, సమయం పోతే దొరకదు. ఈ సమయం పోతే మరలా దొరకదండి. మీరు గమనించండి, ఒక దినము ఒకవేళ లోకానుసారంగా ఒక దినము ఆ సంతోషము లేక ఆనందం కలిగేటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు, ఆ సంతోషించి ఆనందించి గడియ దాటిపోయింది అనుకోండి, మరలా పరిస్థితి రావాలంటే మన జీవితంలోనికి రాదు. అందుకొరకు మనం ఏం చేస్తాం, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ వచ్చేటువంటి ఆ సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తామా లేదా? కానీ ఏంటంటే ఈ సమయం పోతే మరలా రాదు. లోక సంబంధమైనటువంటి విషయాలు ఒక్కసారి దాటిపోతే మరలా రావు అనేటువంటి ఆశతో ఉత్సాహంతో ఆ పని చేయడానికి మనం ఎలాగైతే పూనుకుంటున్నామో, ఆత్మ సంబంధం విషయంలో కూడా ఆ ఒక్క గడియ దాటిపోతే మరలా అది నాకు రాదు. చూడండి, చాలామంది మనలో ఆదివారం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి యవన కాలంలో చర్చికి వెళ్ళాలి అని ఊహ తెలిసిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క ఆదివారం కూడా చర్చి మానేసిన దాఖలు లేవండి నా అనుభవంలో. అంటే సేవకు వచ్చి 10 సంవత్సరాల ముందు, సేవకు రాకముందు చదువుకున్న ట్రైనింగ్లో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆదివారం ఆరాధన మానేసిన సందర్భాలు నా జీవితం వరకు లేవండి. కారణం ఏంటంటే నేను ఒకటే నేర్చుకున్నాను, ఆ సమయం పోతే మరలా రాదు. చూడండి, ఖాళీగా ఉండి ఏమండి ఏ పని చేయకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఖాళీగా ఇంట్లో ఉండి ఆదివారం ఆరాధన మానేస్తున్నావు అని అంటే దేవుని సన్నిధి పట్ల నీకు ఎంత నిర్లక్ష్య స్వభావం ఉందో ఒకసారి గ్రహించాలి. మనకు ఆరోగ్యం బాగోలేదండి, నేనేది ఒక మాట చెప్తాను ఖచ్చితంగా. కూర్చున్న స్థితిలో లేవలేని పరిస్థితి ఉంటే తప్ప, ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి వస్తే తప్ప నువ్వు ఆరాధన మానొద్దు. ఏమండి, దేవుని సన్నిధి అంటే మనలో చాలామందికి నిర్లక్ష్యం ఎక్కువ. అయ్యో ఈ సమయం పోతే మరలా రాదు అంటే కేవలం ఒక ఆదివారం కాదండి, కేవలం ఒక ఆదివారం కాదు. అనిల్ మాస్టర్ గారు చక్కగా మంగళవారం ఆరాధన మొదలుపెట్టారు. క్రమంగా మరి తల్లిగారు మీనా డిస్ట్రి గారు, ధనంశయ గారు, అదేవిధంగా సహోదరి రోజా, వీళ్ళ మాత్రమే, అప్పుడప్పుడు తల్లిగారు అప్పల నరసింహ గారు, వీళ్ళ మాత్రమే మంగళవారం ఆరాధన. సొలోమి గారు వస్తున్నారు. మరి మిగిలిన పరిస్థితి ఏంటి అంటే ఆ సమయాన్ని మనం ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం? శుక్రవారం మాట సరే, మరలా ఆ నలుగురే వస్తే ఆ సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మరి మిగిలిన సంగతి ఏంటి అంటే దేవుని సమయాన్ని ఎంత నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తున్నాం అంటే ఆ సమయం పోతే మరలా రాదు అనేటువంటి గ్రహింపు నీలో లేదు. ఏమండి, ఒకసారి గమనించాలి. ఈ వ్యక్తి యేసు నన్ను దాటిపోతే మరలా ఈ సమయం దొరకదు, ఆయన వెనక్కి రాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేను రక్షించబడడానికి, నేను బాగు చేయబడడానికి, నేను కన్నులతో చూడడానికి ఇదే అనుకూల సమయం అని ఎంచుకొని అదేమంటారు చూడండి, ఓరకుండి మన అనేకులు వారిని గద్దించారు కానీ తర్వాత చదవండి, వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరీ ఎక్కువ కేకలు వేశారు. వాళ్ళు గద్దించారు, కేకలు వేయదు, ఆయన కూడా ఊరుకోలేదండి, ఇంకా ఎక్కువగా కేకలు వేశాడు. ఏమండి, దాని ఫలితం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనవి ఆలకిస్తాడని విశ్వాసం ఉంచాడు. ఆయన ఆగుతాడు, నా స్వరం ఆయనకి వినబడుతుంది, నన్ను తప్పకుండా ఆయన బాగు చేస్తాడని నమ్మాడు కనుక ఎంతమంది ఆటంకపరిచిన. ఏమండి, చాలామంది ఆటంకం. ఈరోజు ఎవరైనా ఆలయానికి వస్తున్నప్పుడు, ఆరాధనకు వస్తున్నప్పుడు ఎవరైనా ఒక చిన్న మాట ఆటంకం కలిసి ఆగిపోతావు, రావు చర్చికి, నేను ఖచ్చితంగా చెప్పగలను మాట.
ఏమండి, ఆరాధనకు వచ్చేటప్పుడు నేను ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఆగిపోతాం ఇంటి దగ్గరే. వీడితో నాకు లెక్క ఏంటి, నేను దేవుని దగ్గర వెళ్ళాలి, వాక్యం వినాలి, ఆరాధించాలి, సంతోషంగా ఆలోచన చేయవు, వీడు నన్ను అన్నాడు కాబట్టి మనసులో ఏదో బాధ, ఆగిపోతాం ఇంటి దగ్గర. అది మంచి పద్ధతి కాదు. ఈ వ్యక్తి ఎంతమంది ఆటంకపరిచినా కూడా తనలో ఉన్న తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని బయట పెట్టాలని ప్రయత్నం చేసేటప్పుడు ఆగిపోలేదు. తన ఫలితం ఏంటంటే అక్కడ ఒక మాట చూడండి, 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి, చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట నేను చదువుతున్నప్పుడల్లా చాలా సంతోషం అనిపిస్తుంది. అని చూడండి, ఎన్నిక లేనటువంటి వ్యక్తి, సమాజంలో ఎన్నిక లేని వ్యక్తికి ఎంచబడిన గుడ్డివాడు, జనాభా దృష్టిలో లేడు, వాడు గుడ్డివాడు, వాడు ఎందుకు పనికిరాడు, వాడు బ్రతుకంతా అంతే. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఏమండి, దావీదు కుమారుడు కరుణించిన కేక వేస్తే ప్రభు అక్కడ ఏం చేశాడంట చెప్పాలి. అక్కడ ఒక మాట ఉంది, అప్పుడు యేసు నిలిచి, దేవుని స్తోత్రం కలుగును. చూడండి, పేదపడినటువంటి ఆ వ్యక్తి ఎన్నికలుగా పిలిచినప్పుడు ప్రభు ఆగాడు. మరి నీకు ఈ రోజు అన్నీ నీకు ఆరోగ్యం అంతా బాగుంది, చక్కగా నడవగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, పని చేసుకోగలుగుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆగడా? ప్రభు ఆగడా? దేవుని స్తోత్రం కలుగును గాక. గడికి హల్లెలూయా. అందుకే చూడండి, 102వ సంకీర్తన 17వ చరణం వస్తే చదవండి. 102వ సంకీర్తన 17వ చరణం చదవాలి. ఆయన దిక్కులేని దరిద్ర ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఒకవేళ మనం ఎవరైనా మీలో ఒకవేళ అయ్యో నేను ప్రార్థన చేసి దేవుడు వింటాడా, నాకు ప్రార్థన రాదే, ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నవేమో, వాక్యం చెప్తోంది ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించడంట. ఒకవేళ మనము కొంచెం మనకంటే తక్కువ స్థితిలో, మనకంటే చిన్న స్థితిలో ఉన్న వాడిని మాట తృణీకరించవచ్చేమో, కానీ దేవుడు మాత్రం అలాగా నిరాకరించడండి. చూడండి, అక్కడ కూర్చున్న మనలో చాలామందికి ఆ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి, మనకంటే కొంచెం క్రింది స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ మాట మనం లెక్క చేస్తామా? వాళ్ళు ఏదైనా సలహా చెప్పినా కూడా విన్నాం. మనుషుల యొక్క స్వభావం అటువంటిది. కానీ ప్రభు అన్న చూడండి, ఆయన వారి ప్రార్థన నిరాకరించకుండా వారి ప్రార్థన వైపు తిరుగుతాడు. నీతిమంతుల ప్రార్థన వైపు, పరిశుద్ధుల ప్రార్థన వైపు ఏ విధంగా అయితే ఆయన తిరుగుతాడో, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు కూడా ఆయన అదే విధంగా తిరుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి ఏమి కోరుకోలేదు, తనకు కావాల్సిన అవసరత మాత్రం గ్రహించాడు, కేకలేశాడు. ఆయన మనవన్నీ విని దాన్ని అనుగ్రహించాడు. మనమైతే ప్రార్థనలు ఎన్నో రకాలు అడుగుతూ ఉంటాం. మనకు అవసరం ఉన్నది లేనిది. మాస్టర్ గారండి మీరేంటండి మమ్మల్ని ప్రార్థన చేయొద్దు అంటున్నారా, లేకపోతే ఎడుతున్నారా మీరు అనుకోవద్దు. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు అవసరం లేని చాలా అడుగుతూ ఉంటాం, అవసరమైనవి మాత్రం తక్కువ అడుగుతూ ఉంటాం. ఏదైతే అవసరమో దాన్ని ఖచ్చితంగా అడగం. ఇక్కడ ఈ వ్యక్తి అనగా ఈ గుడ్డి వ్యక్తి ఖచ్చితంగా తనకి ఏదైతే అవసరమో దానిని మాత్రమే కోరుకున్నాడు. ఏంటంట, నన్ను కరుణించు అన్నాడు. చూడండి, ఆయన బాధపడి వారి బాధను ఆయన ఎప్పుడు కూడా తృణీకరించదు. దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదట. ప్రార్థించే వారికి తన మొహమును ఆయన దాచిపెట్టలేదంట. 22వ సంకీర్తన 24వ చరణం చదవండి ఒకసారి. 22-24. ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు. ఏమండి, వారిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట. ఏమండి, వారిని చూచి ఆయన అసహ్యపడలేదట, తన ముఖాన్ని దాచుకోలేదట, పైగా మొర్రపెట్టినప్పుడు ఆ ప్రార్థన ఆలకించు. మరి రోజు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనకు ఆయన చెవియొగ్గాడు అనే నమ్మకం నీలో కలగాలి. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఆయన నా మొర వింటాడు, నా మొర ఆయన ఆలకించినటువంటి ఆ సత్యము, ఆ గ్రహింపు నీలో నాలో రావాలి. కానీ గమనించాలి, ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవ రోజు నువ్వు చేసే ప్రార్థన ప్రభు సన్నిధికి నేరుగా చేరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం మరొక మాట, మరొక ప్రార్థన చూద్దాం. అపోస్తుల గారి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. మరొక వ్యక్తి కనబడతా ఉంటాడు. మార్కు సువార్తలో పేదవాడైనటువంటి బర్తిమయి కనబడ్డాడు, గురుడి భిక్షకుడు. అపోస్తుల గారి గ్రంథంలో మరొక వ్యక్తి కనబడతా ఉన్నాడు.
ఉమ్, ఉమ్. నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు చెప్పండి, కొర్నేలి. ఈ వ్యక్తి ఏంటంటే అన్యుడు. జాగ్రత్తగా గమనించాలి. నీతిమంతుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన, పరిశుద్ధ ప్రార్థన దేవుడు ఏ విధంగా ఆలకిస్తాడో అలాగే పేదవారి ప్రార్థన ఆయన వింటాడు. రెండవది అన్యుల ప్రార్థన కూడా ఆయన వింటాడు. మనం అనుకోవచ్చు కేవలము దేవుని బిడ్డలు మాత్రమే క్రైస్తవుల ప్రార్థన అది వింటాడు అని. వాక్యం చెప్తుంది అన్యజనుల ప్రార్థన కూడా దేవుడు వింటాడు, కానీ వారు చేయరు అంతే. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకే యెషయా గ్రంథంలో నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. 59వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, విన్న నేరకు విన్నట్లు నా చెవులు మందమ్మ కాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఇప్పుడు కూడా అంటే ప్రతి క్షణము ఆయన తన చెవులను మన వైపు ఒగ్గి ఉంచుతాడట. వింటాడు. ఇక్కడ కొర్నేలి చేసే ప్రార్థన అంటండి దేవుని సముఖానికి చేరిందంట. ఏమన్నట్టునండి, భయపడి ప్రభువా ఏమని అడిగానో అందుకు దూత ఏమన్నాడంట, నీ ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరాయి. మరి రోజు ఇక్కడ కూర్చున్న మనలో ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ప్రార్థన ఎప్పుడైనా మనకు అనిపించిందా, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది? ఏమండి, నా విన్నపము ప్రభు సన్నిధికి చేరింది. కొన్ని విషయంలో దేవుడు ఏమండి మనకు ఒక అవసరమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన ఎక్కడ ఉండాలి? ప్రభు సన్నిధికి చేరాలి. ఇక్కడ స్వయంగా దూత చెప్తా ఉన్నాడు, నీ ప్రార్థనలన్నీ కూడా ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. అక్కడ పైన ఒక మాట చదవండి, 2వ వచనంలో 2వ భాగం, 2వ వచనం 2వ భాగం. ఎల్లప్పుడూ బహుగా ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఒక పక్క ధర్మం చేసేవాడు, ఒక పక్క పేదవారికి సహాయం చేసేవాడు, ఒక ప్రక్క అవసరం ఉన్న ప్రతి వారికి అవసరాలు తీరుస్తూ ఏమండి ప్రార్థన విషయం మాత్రం ఆయన మర్చిపోలేదు. ఆయన చూడండి, ఎల్లప్పుడూ ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. మరి రోజు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఫాస్ట్ గారిని ఇప్పుడు మేము లెక్క చెప్పాలని అనుకోవద్దు. నేను ఎవరిని లెక్క అడగను. ఏమండి, లెక్క చెప్పాల్సిన మనుషులకు కాదు. నేను ఎవరమైనా దేవునికి లెక్క చెప్పాలి, మనుషులకు కాదు. ఏమండి, అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి అన్యుడే. కొర్నేలి అనబడిన వ్యక్తి అన్యుడే. కానీ తన గుణం ఏంటనంటే, తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు కలిగి ప్రజలకు ధర్మం చేస్తూ ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు. కనుక దూత వచ్చింది చెప్పింది, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాయంట. అక్కడ ఒక మాట ఉంది, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా. ఈ పాట మనం నేర్చుకోవాలి. మనం చేసే ప్రతి ప్రార్థన ప్రతి పని దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలి. కారణం ఏంటి తెలుసా? ఆయన ఒకనొక దినం రాబోతూ ఉన్నాడు. ఆయన రెండవ అక్కడ వచ్చినప్పుడు ఆయనతో అందరూ ఎత్తబడతాం. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. అందరూ ఎత్తబడతాం, మధ్యాకాశంలో అందరం వెళ్తాం. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే చెప్పండి, తీర్పు జరుగుతుంది. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఎత్తబడతాడు, మధ్యాకాశంలోనికి ఎత్తబడతాడు. ఎవడు కూడా భూమి మీద విడిచిపెట్టబడి ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పు జరిగిన తర్వాత మనం ఎక్కడ ఉండాలనేది నిర్ణయించబడుతుంది. ఏమండి, తీర్పు జరిగిన తర్వాతే మనం ఎక్కడ ఉండాలనేది నిర్ణయించబడుతుంది. అయితే చూడండి, ఆ తీర్పు జరిగేటప్పుడు మన యొక్క జీవితము భూమి మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఏం చేసింది అనేది మనం ఆలోచించాలి. భూమి మీద మనం బ్రతుకున్నంత కాలము ఒక దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రైస్తవ సంఘములో, క్రైస్తవ సమాజంలో నేను క్రీస్తు చెందిన వాడిని బ్రతుకుతున్న మనము ఆయన సన్నిధికి బ్రతుకున్నంత కాలంలో వేటిని జ్ఞాపకార్థంగా చేర్చాము అనే విషయాన్ని గమనించాలి. ఇక చూడండి, కొర్నేలి విషయంలో ప్రార్థన చేరిందంట జ్ఞాపకార్థంగా, మరియు ధర్మకార్యాలు కూడా జ్ఞాపకార్థంగా చేరింది. చూడండి, ధర్మకార్యాలు ప్రక్కన పెడితే ప్రార్థన అనేది దేవుని ఎలా ఉంది? ఒక జ్ఞాపకార్థంగా. అంటే ఈ వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు నా కొరకు ఎల్లప్పుడూ కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజు మన ప్రార్థన
దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిందా లేదా, అసలు చేరుతుంది అనే నమ్మకం మనకుందా లేదా అనేటువంటి ఒక సత్యాన్ని ఈరోజు మనం గమనించాం. ఎందుకంటే ఇక్కడ కొర్నేలి చేసిన ప్రార్థన బట్టి దేవుడు అతని హృదయంలో పనిచేస్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన నీ హృదయంలో తన కార్యాన్ని తన పనిని ప్రారంభిస్తాడు. మన హృదయంలో దేవుని పని ప్రారంభం కాలేదు అని అంటే, మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు నెరవేరట్లేదు అని అంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి అనుకూలంగా లేదు అనే సత్యాన్ని గమనించాలి. అంతేగాని చాలా సందర్భాలు మనం ఏం చేస్తామంటే ఆ సత్యాన్ని గమనించం. అయ్యో ఎందుకు దేవుడు నా ప్రార్థన వినలేదు, ఎందుకు నాకు సహాయం చేయలేదు, ఎందుకు నన్ను ఇలా ఉంచాడు, ఎందుకు నన్ను అలా చేశాడు, ఎందుకు నన్ను ఇలా నడిపిస్తాను అనుకుంటాం కనుక. కానీ నా ప్రార్థన చేసే ప్రార్థన ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిందా లేదా, ఆయన సన్నిధికి అనుకూలంగా ఉందా లేదనే సత్యాన్ని మనకి ఎప్పుడు కూడా గమనించమండి. కానీ ఇక్కడ కొర్నేలి యొక్క ప్రార్థన జ్ఞాపకం చేరింది కనుక ఏమండి, దేవుడు ఆ హృదయం పనిచేస్తున్నాడు. అతడు ప్రార్థనలో కార్యాలు, ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో అతని యథార్థత గురించి జ్ఞాపకార్థంగా ఉన్నాయంటండి. దేవుని స్తోత్రం కలుగును కాదు. రేపొద్దున ఆయన తీర్పు వచ్చినప్పుడు మనము ఆయన న్యాయపీఠ మీద నిలబడినప్పుడు కూడా మనం చేసే ప్రతి పని అక్కడ ఏం చేస్తుందంట, సాక్ష్యం చెప్తుంది. మన యథార్థత కూడా అక్కడ జ్ఞాపకార్థంగా ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ కొర్నేలికి ఇంకా సత్యం తెలియాలని ఆ క్రింది మాటలు చెప్తూ ఉన్నాడు. మరి ఇంటికి వెళ్ళిన చదవండి. నీకు ఒక వ్యక్తి కనబడతాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన, ఇంకా నీ కొరకు ప్రార్థన చేస్తాడు. పేతురు అనే వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తాడు. చూడండి, దేవుడు కొర్నేలి యొక్క ప్రార్థన అంగీకరించాడు. అంటే అన్యుల ప్రార్థన అంగీకరించి దేవుడు వారికి ప్రత్యేక కార్యము చేస్తాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదండి. ఏమండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వింటాడు. కాకపోతే ఆ ప్రార్థనకు ఫలితం రావాలి అని అంటే ఆ ప్రార్థన ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాలి. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకార్థంగా చాలా ఉంటాయి. ఏమండి, కొన్ని ప్రత్యేకమైన రోజులు జ్ఞాపకార్థంగా ఉంటాయి. అవి పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, మన పితరుల యొక్క మరణదినం కావచ్చు. కొన్ని జ్ఞాపకార్థంగా ఉండిపోతాయి మన జీవితంలో. నేను ఒక విషయం చెప్తాను, దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. బర్త్డేలు, మ్యారేజ్ డేలు, జ్ఞాపకార్థ కోటాలు ఇవన్నీ కూడా చక్కగా గుర్తుంటాయి. చాలామందికి నువ్వెప్పుడు రక్షణ పొందావో అది మాత్రం జ్ఞాపకం ఉండదు. నువ్వు రక్షణ పొందిన దినం ఏది, ఆ రక్షణ పొందిన దినంలో నువ్వు బాప్తిసం తీసుకున్న దినం ఏది, ఆ రోజు నీకు గుర్తుందా? ఏ సంవత్సరమో, ఏమండి, ఏ సంవత్సరంలో ఏ నెలలో నువ్వు బాప్తిసం గుర్తుందా? గుర్తుపెట్టుకో, జాగ్రత్త. అది మనకు చాలా ఆ విషయం మనకు చాలా ప్రాముఖ్యమైనది. అది జ్ఞాపకార్థంగా ఉండాలి మన జీవితంలో. మారు మనసు పొందేశాను, బాప్తిసం పొందేశాను, విశ్వాసకి మారిపోయాను, కలిసి మారిపోయాను కాదు. నువ్వు ఎప్పుడు బాప్తిసం పొందావు, ఎప్పుడు రక్షణ అందుకున్నావు, ఆ విషయం నీకు గుర్తుండాలి. బర్త్డే నీకు గుర్తుంటుంది, నీ మ్యారేజ్ నీకు గుర్తుంటుంది, నీ ఇంట్లో ఎవరైనా నీ పితరులు చనిపోతే ఆ విషయం కూడా గుర్తుంటుంది. కానీ నీవు అనుభవం అంటే నీ రక్షణ అనుభవం పొందుకున్న రోజు మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. జాగ్రత్త ప్రియ దేవుని సంఘం. ఎందుకంటే ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఒకవేళ దేవుడు రేపొద్దున ఆయన న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ఈ ప్రశ్న అడిగితే, ఏ ప్రశ్న? నువ్వెప్పుడు బాప్తిసం పొందావు, ఏ సంవత్సరంలో రక్షణలోనికి వచ్చావని అడిగితే నువ్వు సమాధానం చెప్పకపోతే ఇంకా నీ జీవితంలో ఏది ఆయన జ్ఞాపకార్థం ఉంటున్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ అన్యుల ప్రార్థన విని జవాబిచ్చి దేవుడు విశ్వాసిగా క్రైస్తవుని నీ ప్రార్థన వినడా అంటే తప్పకుండా వింటాడు, విని దానికి జవాబు దయచేస్తాడు. నీవు అలాంటి ప్రార్థన చేయాలి. అంటే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరేటువంటి ప్రార్థన చేయాలి. ఏదో అనామకంగా, అనాలోచితంగా, నామకార్థంగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట ప్రార్థన చేయడం కాదు. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయగలిగితే అది దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరుతుంది. ఇంకొక మాట, మరొక ప్రార్థన జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. అది కూడా మనందరికీ చాలా సుపరిచితమైన ప్రార్థన. మరలా జ్ఞాపకం చేసిన మొదటి నుంచి నీతిమంతుల ప్రార్థన వింటాడు, పరిశుద్ధుల ప్రార్థన వింటాడు, వారితో పాటు పేదల ప్రార్థన వింటాడు, అన్యుల ప్రార్థన కూడా వింటాడు. మూడవది చూద్దాం, 18వ అధ్యాయము లూకా సువార్త 13వ వచనం. ఇది కూడా మనందరికి చాలా సుపరిచితమైన వాక్య భాగమే. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక
రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికిన. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవ ప్రార్థన ఎవరి ప్రార్థన అంటే నేను పాపినని గ్రహించి చేసేటువంటి ప్రార్థన. గమనిస్తాం. ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేస్తూ గతంలో కూడా నేను చెప్పాను, మరలా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను పాపిని అని కేవలం ప్రభు దగ్గర మాత్రం ఒప్పుకోవాలండి. గమనించండి. ఎప్పుడైనా సరే బహిరంగంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నేను పాపిని ఒప్పుకోదు ప్రభు దగ్గర. ఎందుకంటే నీ తోటి విశ్వాసిని నిన్ను హేళన చేయొచ్చు. నువ్వు పాపివని నువ్వు గ్రహింపు వచ్చినప్పుడు రహస్యంగా తండ్రి దగ్గర ఒప్పుకో. వాక్యం అదే చెప్తా ఉంది. అక్కడ పాట ఉంటుంది, ఏమండి, పాపిని నువ్వు గ్రహించగలిగితే ఆ గ్రహింపు నీకు వచ్చిన వెంటనే రహస్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళి బహిరంగంగా చేయొద్దండి. ఎందుకంటే సేవకులు మేము చెప్తూ ఉంటాం, పలానా వ్యక్తి ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలో ఏకీభవించండి అని. గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఏకీభవించండి అన్నప్పుడు ఆ వ్యక్తి చేసే ప్రతి మాటకు కూడా అవును ప్రభు, అవును ప్రభు, అవును ప్రభు అని ఏకీభవిస్తారు. ఆ వ్యక్తి పొరపాటున తనకు వచ్చినటువంటి ఆ గ్రహం బట్టి నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేస్తే సంఘం ఏకీభవించి అవును ప్రభు అని అనుకుని ప్రార్థన చేసే వ్యక్తి కోపం వస్తుంది. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. ఏమండి, అప్పుడు ఏమవుతుంది, ఈ వ్యక్తి ఇక్కడ చేసిన ప్రార్థన మర్చిపోతాడు. ఇంకా ఎప్పుడు ఆరాధన అయిపోతుందా, ఏమండి, ఎప్పుడు ప్రార్థన ముగిస్తాం, బయటికి ఆడి మీద గొడవ వేసుకుందాం అని చూస్తాడు. ఏమండి, స్త్రీలైనా సరే ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆమె ఎవరైనా ఇక్కడ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు నేను పాపినందనుకో, ఒక వ్యక్తి గట్టిగా వినబడేలాగా అవును ప్రభు అందనుకోండి, ఈ వ్యక్తికి మిగిలిన ప్రార్థన మర్చిపోదేక ఏ సునామం నడుతున్నా ఆమెనని చెప్పేసి కూర్చుని పోయిన తర్వాత ఎప్పుడు ప్రార్థన అయిపోద్ది, ఎప్పుడు బయటకు వెళ్తామా, గుమ్మం కాడ కాసుకుని కూర్చుంటుంది, ఎప్పుడు అది బయటకు వస్తుంది, దాని మీద గొడవ వేసుకుందామా. ఎందుకు మా చెప్తున్నానంటే నేను పాపిని అని నీ గ్రహింపు వచ్చినప్పుడు, నీ గృహానికి వెళ్ళినప్పుడు ప్రభువుతో రహస్యంగా చెప్పు, అయ్యా నేను గ్రహింపు వచ్చింది, నాకు నేను పాపిని. ఇప్పుడు మాటను చూడండి. అయితే సుంకరి దూరంగా నిల్చుండి, అక్కడ మాటను చూడండి, కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను కరుణించి ప్రార్థన చేశాడు. ఎందుకు మా జ్ఞాపకం పాపం చూడండి, భక్తులకు మాట చెప్తారు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడట. గమనిస్తారు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట. మరి రెండు విషయాలు మనం ఎలా ఉన్నాం? ప్రార్థన చేస్తే పాపం జోలికి వెళ్ళాం, పాపం చేసుకుంటే ప్రార్థన జోలికి రాం. ఈరోజు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవం రోజు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నేను మరలా ఒకవేళ ఈరోజు నేను పాపినని గ్రహింపు నీకు వస్తే, ఏమండి, గృహానికి వెళ్ళిన వెంటనే ప్రభు దగ్గర మోకరి ప్రార్థన చేయి. ఇక్కడ ఈ సుంకరి ప్రార్థన చాలా చిన్నదే. ఏమన్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలలేదు. చూడండి, ఆ పైన 11వ వచనం 12వ 2 వచనాల్లో ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, పరిచయుడు. ఆ పరిచయుడు చేసిన ప్రార్థన చాలా పెద్దది. అక్కడ ఏమండి 2 వచనాలు ప్రార్థన చేశాడు. కానీ సుంకరి చేసిన ప్రార్థన చాలా చిన్నదే. అయితే ఇది పాపి యొక్క హృదయంలో నుండి నేరుగా దేవుని యొక్క హృదయాన్ని తాకినటువంటి ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్ప హల్లెలూయా. పాపి హృదయంలో వచ్చినటువంటి ఆ వేదన నేరుగా ఎక్కడికి వెళ్ళింది? దేవుని హృదయాన్ని తాకింది. ఏమండి, మనుషులకు ఉండాల్సినటువంటి జ్ఞానాన్ని ఈ ప్రార్థన తెలియజేస్తుంది. ఏమండి, విర్రవీగిపోయి ప్రార్థన చేయకూడదు, మనం ఆర్భాటంగా ప్రార్థన చేయకూడదు. చూడండి, ప్రతి శుక్రవారం మనం ప్రార్థన ధ్యానం చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రార్థన ఉన్నటువంటి ఆ ప్రముఖ అంశాలు ధ్యానం చేస్తున్నాం. అంటే ఎందుకు మా జ్ఞాపకం చేశానంటే, మనం చేసే ప్రార్థన చిన్నదే కావచ్చు, కానీ అది నేరుగా దేవుని హృదయాన్ని తాకాలి. ఏమండి, చూడండి, ఈ ప్రార్థన ప్రతి విశ్వాసి ఉండాల్సిన జ్ఞానాన్ని అంటే తమ పాపాల విషయమై దేవుడు కరుణామయుడైన విషయాన్ని మనం గ్రహించి, ఏమండి, మనుషులకు తెలియాలి. పాపము చేస్తామనేటువంటి మనోభావన, నేను అయోగ్యుడను, అయోగ్యురాలను, అయోగ్యులమైనటువంటి మనోభావన మనం ప్రార్థన చేయడానికి అనర్హులుగా చేయదు అనేటువంటి విషయం నేర్చుకోవాలి. మనం యోగ్యత లేని వారమే, అర్హత లేని వారమే, అయినా కూడా ప్రార్థన చేయడానికి నీకు ఎటువంటి ఆటంకమో లేదు. నువ్వు చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. ఈ సుంకరి అదే నేర్చుకున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి డంబముతో ప్రార్థన చేస్తున్నాడు, గంభీరంగా డంబముతో పలుకుతా ఉన్నాడు, డాంబికుడు మాటలు పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? ఒకసారి చదవండి అక్కడ, చదవండి.
చూడండి, ఇదిగో నా పక్కన సుంకర వెళ్ళి ఉండనందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదనలో దశమ భాగం ఇస్తూ ఉన్నాను. తనలో తానే చేసుకుంటాడండి. డాంబికంగా డంబాలు పలుకుతూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి మాత్రము తనను తాను తగ్గించుకొని, అక్కడ కింద ఒక మాటను ఇంటికి వెళ్ళి చదవండి. హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో హెచ్చించబడాలంటే తగ్గించుకోవాలి. ఒకవేళ నువ్వు మనుషుల ముందు తగ్గించుకోవాలంటే సిగ్గుపడుతూ ఉంటే కనుక, మనుషుల దగ్గర తగ్గించుకుంటే హేళన చేస్తారని భయం నీకు ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని దగ్గర తగ్గించుకుంటే ఎటువంటి సిగ్గుపడాల్సిన అవసరమో లేదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని దగ్గర తగ్గించుకుంటే దేవుని తప్పకుండా హెచ్చిస్తాడు. చూడండి, ఈ విషయాన్ని గమనించాలి. నేను పాపినని మనోభావం మనం కలగడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. అది దేవునికి ఆనందకరమైన పని. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు న్యాయవంతుడిగా తీర్చబడ్డాడు, ఒకడు పాపిగా తీర్చబడ్డాడు. ఏమండి, డంబముగా పలికిన వ్యక్తి దోషిగా నిలబడ్డాడు, తగ్గించుకొని ప్రార్థన చేసిన వ్యక్తి న్యాయవంతుడిగా నిలబడ్డాడు. ఇక్కడ చూడండి, తనను తాను న్యాయవంతుడు అనుకున్న వ్యక్తివి ఏమండి అంగీకరించబడలేదు. నేను పాపినని గ్రహించిన వ్యక్తి మాత్రమే అంగీకరించబడ్డాడు. చూడండి, గమనించండి, ఈ సుంకరి పాపిని గ్రహించాడు. చూడండి, ఈరోజు మన ప్రార్థన ఏమండి, ఒకవేళ నేను నీతిమంతుడను, పరిశుద్ధుడను, విశ్వాసిని, క్రైస్తుని అనుకోవడం తప్పులేదు. కానీ నువ్వు చేసే ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుందా లేదని సత్యాన్ని గమనించాలి. ఎందుకంటే మనం చదివిన వాక్య భాగంలో ఏమండి, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఎప్పుడు కూడా ఉంటాయి, ఆ వైపు తిరిగే ఉంటాయి. అందుకే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చదువుకున్నటువంటి 88వ సంకీర్తన ఉత్తర ప్రచుత్తర పాఠ్య భాగాల్లో కోరహు కుమారుడు ఒక మాట రాశాడు. చదవండి ఒకసారి ఆ మాట. 13వ చరణం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. ప్రార్థనతో ప్రభువుని ఎదుర్కోవాలి. కీర్తనకారుడు దావీదు అంటాడు కదా, నేను ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థన చేస్తాను, ఆయన నా మనవిని జవాబిస్తాడు. మరి రోజు పిల్లలు ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవంలో మన ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు గ్రహించాలి. ఒకవేళ ఈరోజు మనం ధ్యానించిన ఈ 3 అంశాలు, ఒకవేళ నేను పేదవాడినని, భేదవాడినని, తక్కువవాడినని గ్రహించి నా ప్రార్థన దేవుడు వినడేమో అనేటువంటి ఆ యొక్క భ్రమ నీలో ఉంటే తొలగిపోవాలి. ఈరోజు నేను అన్యుడను అంటే, చూడండి, ఇక్కడ అన్యులంటే కేవలం విగ్రహారాధన చేసేవాళ్ళు కాదండి. ఏమండి, అన్యులంటే విగ్రహారాధికులు కాదండి. ఎవరైతే క్రైస్తవులుగా ఉండి విశ్వాస జీవితం నడుస్తూ కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకులుగా ఉన్నారో, దేవుని సన్నిధికి అవిధేయులు ఉన్నారు, వారు కూడా అన్యులతో సమానమే. ఏమండి, కనుక ఒకవేళ అట్టి గ్రహింపు వస్తే కనుక ఆ స్థితిలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఇక చివరిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన మన జీవితంలో. పాపినని మనము గ్రహించాలి. మనం మారిపోయి ఉండొచ్చు, రక్షణలోకి వచ్చి ఉండొచ్చు, బాప్తిస్మలో వచ్చి ఉండొచ్చు, కానీ ఇంకా ఆ పాపపు బీజం అనేది మనలో ఉందా లేదా? ఉంది, అలాగే ఉంది. ఏమండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక వ్యక్తి అంటండి చాలా అందమైనటువంటి ఇల్లు కట్టుకొని కొంతకాలం నివాసం ఉన్న తర్వాత వేరే ప్రాంతానికి కొంత విరామం తీసుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి నిండా కూడా సాలెపురుగు గూడు పెట్టేసిందంట, మొత్తం ఇల్లంతా కూడా. సరే, ఆ వ్యక్తి విహారయాత్ర నుంచి రాగానే శుభ్రంగా చీపురు పట్టుకొని ఆ ఊజంతా, అంటే ఇక్కడ పట్లు అంటారు కదా, ఆ సాలెపురుగు అల్లినటువంటి గూడంతా కూడా చెరిపేశాడు. చాలా ఓకే, శుభ్రంగా ఉందనుకున్నాడు. మరొక 2 రోజుల తర్వాత చూస్తే మరలా ఆ సాలెపురుగు మొత్తం ఇల్లంతా కూడా ఆ గూడే అల్లేసింది. సరే, మరలా క్లీన్ చేసుకున్నాడు. అలా 1, 2, 3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత అర్థం కాలేదు ఆ వ్యక్తికి, నేను చాలా శుభ్రంగా చేస్తాను, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేస్తుందని అని చెప్పి ఆ దారండి ఒక పెద్ద ఆయన వెళ్తూ ఉంటే ఆ పెద్ద ఆయన పిలిచి అడిగాడట, అయ్యా, ఇది పరిస్థితి, నేను చాలా అందంగా గృహాన్ని కట్టుకున్నాను, అయితే ఇల్లు వచ్చేసరికి ఇల్లంతా కూడా చాలా చిందరవందరగా ఉంది, ఈ సాలెగూళ్ళు అంతా పట్టేశాయి, చాలా క్లీన్ చేస్తున్నాను, శుభ్రం చేస్తున్నాను, ఎప్పటికప్పుడు మరలా పట్టేస్తుంది, ఎలా పోతుంది అది అని అడిగితే ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఆ సాలెపురుగు ఉన్న చోట అది శుభ్రంగా తీసి పడేసేవా లేదా అని అడిగాడు.
లేదు అన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, ఆ సాలెగూడు ఉన్నంత వరకు ఆ ఇల్లంతా కూడా అది అల్లుతూనే ఉంటుంది, దాన్ని పూర్తిగా నువ్వు అక్కడిని తీసివేస్తేనే తప్ప ఆ సాలెపురుగుకు సంబంధించినటువంటి ఆ ఆనవాలు పోదన్నాడంట. అలాగే పాపపు నుండి విడిపించబడిన మనం ఇంకా ఆ బీజం మనలో ఉంది. మనం అనుకుంటాం అంతే నీతిమంతులం అని, మనం అనుకుంటున్నాం అంతే పరిశుద్ధులు, కానీ ఆ పాప బీజం అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే పాపం వైపు పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది. అందుకే ఒకవేళ సుంకరి గ్రహించినట్లు మనం గ్రహించగలిగే రోజు, నేను పాపినని చెప్పి ప్రభు పాదాల దగ్గర నువ్వు 10% ఒప్పుకోగలిగితే అప్పుడు ఒక మాట ఉంటుంది, ఇతడు తగ్గించు. ఒక మాట చదవండి, ఆ మాట చదివేసి ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 13 ఒక్కసారి చదివేద్దాం. చదవండి 14 వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. చాలా అండి. కనుక అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు. కనుక ఆ ప్రార్థన జీవితం మనం కూడా కలిగి హృదయపూర్వక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ జవాబు పొందుకుందాం. మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను ప్రభు దగ్గర ఒప్పుకుందాం, విడిచిపెట్టేసి ప్రార్థన ఆయుధంగా ముందుకు వెళ్దాం. ఎందుకంటే మనం చక్కని స్తుతి ఆరాధన చేసాం. ప్రార్థనలో కరిగిపోవడం అనేది కానీ, పడిపోవడం అనేది కానీ, పతనమైపోవడం అనేది కానీ ఏది ఉండదండి. ప్రార్థనే ఆయుధం, ప్రార్థన విజయం. ప్రార్థన లేకపోతే పరాజయం. కనుక ఆ సత్యాన్ని మనం గమనించి ప్రార్థనా జీవితం కలిగి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగా. తల ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి 5వ మాసము 3వ పరిశుద్ధ దినములో ప్రపంచ ప్రార్థన దినోత్సవం జరుపుతున్న ఈవేళ ప్రార్థన గురించినటువంటి అనేక సత్యాలు ఆయన మేము వినడానికి నీ కృపనిచ్చారు. నీ స్తోత్ర. నీతిమంతుల మీదను వారు చేసే ప్రార్థన మీదను నీ చెవులు ఉంటాయని నీ వాక్యం సెలవిచ్చింది. అయితే మేము చేస్తున్న ప్రార్థన నీ సన్నిధికి అనుకూలంగా మార్చడానికి కృప చూపించండి. మేము చేసే ప్రార్థనలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. మేము చేసే ప్రార్థనలో ఎంతో అవిధేయత ఉంటుంది. మేము చేసే ప్రార్థనలో ఇంకా ఆ పాపపు బీజము ముడిపడి ఉంటుంది. కీర్తనకారుడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినడలా ప్రభు నా ప్రార్థన వెనకపోవును అనేటువంటి సత్యాన్ని నేడు మేము కూడా గ్రహించగలుగులా కృప చూపించండి. ఎందుకంటే ఆయన ఆ యొక్క గుడ్డి భిక్షకుడు నా తండ్రి వేసినటువంటి ఆ ప్రార్థన మనవి, ఆ కేకలు ఆయన నీ ప్రియకుమారుడు మరక్ష క్రీస్తును కదలనివ్వలేదు. ప్రభు యేసు నిలిచి ఆ వ్యక్తిని పిలవమన్నాడు. అలాగే నా తండ్రి అన్యుడైన కొర్నేలు చేసిన ప్రార్థన నీ సన్నిధికి ధర్మకార్యం జ్ఞాపకార్థం చేర్చుకున్నావు. పాపినను గ్రహించి సుంకరి చేసిన ప్రార్థన ద్వారా నెమ్మదినిచ్చి నీతిమంతుడు తీర్చావు. ఈరోజు మేము అలాంటి ప్రార్థన నాయన, నీకు అనుకూలమైన ప్రార్థన, నీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరేటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్న కృప చూపించండి. ఇతమైన మాటలు విన్నాం అందరం, వినేసి వెళ్ళిపోయే వారం కాకుండా వినిన వాటిని హత్తుకొని వాటిని పదిలపరుచుకొని హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యము మా హృదయంలో ఫలింపజేసుకుని నూరంతలుగా విశ్రంపజేసుకుని అట్టి స్థితులు నడవడ కృప చూపించారు. తదుపరి జరిగినట్టు ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో నడిపించి కృపలో భద్రపరచారు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీకెరుకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది, వసుధను బ్రోచు వేదముకై ఊపిరి నివ్వాలనుంది. సత్యము కోరు మతమొకటి
మనసున నిండి ఉంది. వసుధను బ్రోచు వేదముకై ఊపిరినివ్వాలనుంది. తిమిరములో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. తిమిరములో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. ఎన్నెన్నో ఆటంకములెన్నయు వెంటాడినను యేసువా తొలగిపోను నీ పదమును. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీ కొరకే అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. నా జీవితమున నా జీవితమున పరమార్థం నీలో గాంచిన నాడే నాలోని ఈ స్వార్థం బంధం తెంచితిగాదే. నా జీవితమున పరమార్థం నీలో కాంచిన నాడే నాలోని ఈ స్వార్థం బంధము తెంచితిగాదే. నా సర్వం నా సకలం మరుగైనా ఏ స్నేహం ఏ పాశం కరువైనా. నా సర్వం నా సకలం మరుగైనా ఏ స్నేహం ఏ పాశం కరువైనా. నిత్యానందం వెదికడి నీ ప్రజలకి నా సర్వం యేసువా నన్ను నేను అర్పింతును. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీ కొరకే అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో పాస్టర్ గారికి అదేవిధంగా సంఘ పెద్దలకు మరి కూడినటువంటి క్రైస్తవులందరికీ కూడా విశ్వాసులకు యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి క్యాంప్ నుంచి మరి కేరళ వెళ్తూ క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు లారెన్స్ హేమలత గారు, వాళ్ళకి కూడా వందనాలు చెల్లిస్తూ ఈరోజు ప్రాధాన్యత పాస్టర్ గారు చెప్పారు. ఏంటి? ప్రపంచ ప్రార్థనా దినం. అంటే ఈరోజు మన ఒక్కలమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం అందరూ కూడా ఈరోజు ప్రార్థన కోసమే దినాన్ని కేటాయిస్తారు. అయితే సమయాలు వేరువేరుగా ఉంటాయి. మనకి ఇచ్చిన సమయం ఏంటంటే సాయంత్రం 6 నుంచి 9. ఎవరైనా ఏకీభవిస్తే ఆ సమయంలో ఏకీభవించవచ్చు. వాళ్ళ ప్రార్థనతో వాళ్ళు చేస్తూ ఉంటారు. లైవ్లో కూడా వస్తుంది అది. ఎవరైనా ఆన్ చేస్తే దానితో పాటు మనం కూడా పాల్గొవచ్చు. ఈరోజు అంశం కూడా పాస్టర్ గారు ఏం చెప్పారు? ప్రార్థనే. ఒక పాయింట్ చెప్పారు, అదేంటి? యేసు నిలిచి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కదా. 3 ఉదాహరణలు చెప్పారు. 3 ఉదాహరణలు చెప్తూ యేసు నిలిచి ఏ ప్రార్థన అంగీకరించారు, ఎలా ఉండాలో కూడా ఆయన తెలియజేసినట్లుగా మరి పాస్టర్ గారు చాలా చక్కగా మరి అన్ని ప్రతిదీ కూడా మరి రెస్పాన్స్ రీడింగ్ నుంచి పాట నుంచి ప్రతిదీ కూడా ఈవెన్ క్వైర్ కూడా అదే దాన్నే ప్రార్థన గురించే పాడాం. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాడు. మిగతా ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. మరి సాక్ష్యాలు విన్నాం. మన 2 హేమలత గారు ఒకటి చెప్పారు, అబ్రహాం ఒకటి. నిజంగా హేమలత గారు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళాలంటే చక్కగా వెళ్ళాలి, కానీ అంతకు ముందే జరిగింది కాబట్టి ఇంకొకరైతే రెస్ట్ తీసుకునే వాళ్ళేమో, క్యాంప్ వద్ద ఏమొద్దని. కానీ దేవుడికి అసాధ్యం అంటూ ఏది కాదు. ప్రార్థన చేశారు కాబట్టి దేవుడే ఆ ప్రాంతాలను, నిజంగా కేరళ ప్రాంతాలంటే మరి శిష్యుడు ఎవరు? సెయింట్ థామస్.
అడుగు పెట్టాడు అక్కడ. అవన్నీ హేమ లారెన్స్ గారు వాళ్ళ పిల్లలు చూశారు. మరి క్షేమంగా దేవుడు తీసుకొచ్చే విధానం బట్టి అంటే ఈ సాక్ష్యంలో మనకేం తెలుస్తుందంటే అసాధ్యాల్ని దేవుడు ఏం చేస్తాడట, సాధ్యాలను చేస్తాడు కదా. మరి అలాంటివి మనం ఎన్నో మన నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి, కానీ మనం కొన్ని చెప్పట్లేదు. అలా కాకుండా సాక్ష్యాలు కూడా మరి చెప్పాలని మీ అందరు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అబ్రహాం తను చెప్పాడుగా, నిజంగా ఆ బండి వెళ్ళిపోతుంటే ఆ కింద చూడ ఏమో తను అంటాడు, ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు, ఆ పైవాడికే తెలుసు అన్నాడు ఒక మాట. నిజంగా తనకు తెలియదు. మనం వెళ్తూ ఉంటాయి, ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఎన్నో సంభవిస్తాయి, కానీ మనకంటూ ఏమీ తెలియదు ఆ యొక్క దేవుడికేని. మరి నిజంగా వాళ్ళ ఇరువురి గురించి కూడా ప్రార్థన చేయాలని మరి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన గురించి ఏంటంటే ఎలక్షన్స్ డ్యూటీస్కి వెళ్ళాం. నేను ముందే చెప్పాను మా డ్యూటీస్ గురించి ప్రేయర్ చేయాలని. మరి దేవుడు క్షేమంగా, నేను వెళ్ళాను, ఇక్కడ సాగర్ వెళ్ళి ఉంటాడు, సాగరు అదేవిధంగా మరి ఇంకా దైవ రాలేదు, మరి మిగతా వాళ్ళు ఎవరైనా ఇంకా వెళ్ళలేదు. మరి క్షేమంగా తీసుకొచ్చాడు, సాఫీగా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే మనం మరి ఆసక్తిగా రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వస్తాయి? ఇది ఫోర్త్ వస్తాయి రిజల్ట్. మరి ఒక మంచి గవర్నమెంట్ మరి దేవుడు ఇవ్వాలి. ఇప్పుడే అనుకున్నాం, అసాధ్యాలు ఏం చేస్తాడట, సాధ్యాలను చేస్తాడు. కాబట్టి దేవుడు కూడా ఆ ఫలితాలని, మనం ఆశించే ఫలితాలు దేవుడు ఇచ్చేలాగా మరి మన ప్రార్థనలో అది గుర్తు చేసుకోవాలని మీకు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మనం ఓట్ చేసే ఉంటాం, అందరూ కూడా మరి ఓటు చేసే ఉంటాం. మరి ఓటు అంటే ప్రయాణంలో ఉండేవాళ్ళు చేయలేకపోయారేమో, కానీ ఉండేవాళ్ళు మాత్రం అందరూ కూడా ఓటు చేసాం. ఎందుకంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ, అది ఒక బాధ్యత, తప్పక చేయాలి. అది ప్రయాణం ఉంటే తప్పదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా మరి చేసే ఉంటామనేసి మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో మదన్ మహిమ ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ముందు కూర్చుంది మహిమ. మరి తను తెలుసు కదా, శ్రీకాకుళంలో చదువుతూ ఉంది. మదన్ గురించి మరి వాళ్ళిరువురికి చెప్పేది ఏంటంటే, మరి మీ ఇరువురి గురించి కూడా మీ పేరెంట్స్ మరి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక మంచి సెటిల్మెంట్ మీ ఇరువురికి రావాలి. మరి పేరెంట్స్ అయితేనేమి, సంఘం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఒక మంచి స్థితిలో మీరు ఉండాలి. మరి మీ నాన్నగారి పరిస్థితి తెలుసు కాబట్టి నువ్వు మంచి స్థితిలో ఒక చిన్న ఏదో ఒక ఉద్యోగం చేస్తే అంతకంటే మాకు కావాల్సిందే లేదు. మీరు ఊరికి అదే చెప్తూ ఉన్నాం. అదేవిధంగా లక్ష్మణ్ రావు కుమార్తె, తను కూడా మరి నర్సింగ్ చేస్తూ ఉంది. ఒక మంచి స్థితిలో దేవుడు ఉంచాడు మన సంఘంలో ఒక్కొక్క బిడ్డకు. తన గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళని చూస్తే ఇంకా వాళ్ళు సెటిల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి మీకేం పర్వాలేదు, అవసరం చూడడం తెలియజేయండి, సంఘం ప్రార్థన చేస్తుంది. అటు రీతిగా మీ అందరు కూడా వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి గత వారం మీరు చూసారు లేదు, మనకి పాతపట్నం నుంచి స్టాఫ్ నర్స్ గారు అప్పుడప్పుడు వస్తారు. సూర్యకాంత సిస్టర్ తెలుసు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు, మనకు చాలా మందికి తెలుసు ఆవిడ. తను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళ అన్నయ్య గారికి ఆపరేషన్, చాలా క్రిటికల్ ఆపరేషన్, పేగుల్లో చేయాలి. అయితే ఏమన్నారట, పేగు బయటికి తీసి చేయాలి అన్నారు. తను పాయింట్ పెట్టింది, పేగు బయటికి తీసి ఆపరేషన్ చేయకుండా లోపలే ఆ యొక్క ఆపరేషన్ జరిగితే బాగుంటుందండి, శ్రేయస్కరము, ప్రార్థనలో పెట్టండి అంటే ఇమీడియట్ గా నేను మన రోజాకి ఫార్వర్డ్ చేశాను. ఎందుకంటే రోజు అవన్నీ చూస్తూ ఉంటుంది. వెంటనే తను ప్రార్థన చేసింది. పాస్టర్ గారు, సంఘం అంతా కూడా ప్రార్థన చేశాం తన గురించి. అంటే ఆ రోజే ముందు రోజు పెట్టింది ఆపరేషన్ అని, ఆ సాయంత్రం పెట్టింది. మీ యొక్క ప్రార్థన వల్ల మా అన్నయ్యకి ఏంటట లోనే ఆపరేషన్ జరిగింది, పేగు బయటికి తీయవలసిన పరిస్థితి రాలేదని. మరి ఇంతకంటే మనకి ఏం సాక్ష్యం కావాలి కదా. మరి ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు, వింటున్నాడు అనడానికి మరి సూర్య సిస్టర్ గారిదే కదా. అటు రీతిగా మరి ఇలాంటి ప్రార్థన మీకు ఏ అవసరం కూడా చెప్పండి. రోజా చాలా చక్కగా, అంటే ఎప్రిషియేషన్ కాదు కానీ ఒక బుక్, తన బుక్ చూశాను నేను. ఫుల్గా ప్రార్థన అంశం ఏంటి, ఎక్కడ, వయసు ఎంత, ఏ ఊరు, ఏంటి, బాగులేదు, ఎప్పుడు చేసాం ప్రార్థన, చాలా చక్కగా నిర్వహిస్తుంది. నిజంగా రోజా ఒకసారి చెప్పకూడదాం. వెళ్ళాను రోజా, చాలా చక్కగా అప్రిషియేట్ చేస్తున్నాం ఆ బుక్ని. ఇంకెవరైనా అలాంటి ఉంటే మరి ప్రార్థన అవసరం ఇవ్వండి. మరి పాస్టర్ గారు, పెద్దలు అందరూ కూడా చేస్తాం వ్యక్తిగత ప్రార్థనలు. ఎందుకంటే ఇవన్నీ జరగాలి, మనం ఇతరులు చెప్పుకోవాలి. తను చెప్తుంది కదా, పలానా చర్చికి తెలియజేశాను, ఆ చర్చిలో ఒక ప్రేయర్ వింగ్ ఉంది, ఆ విధంగా చేశారు అనేసి వాళ్ళు తెలియాలి మనకి. అదేవిధంగా మరి అప్ప రమేశ్వర్ మేనా టీచర్ వారి కుమారుడు దీప్, మరి మీ అందరికి తెలుసు, అమెరికాలో ఉంటూ ఇండియా వచ్చాడు. రేపు కొరసవాడ వస్తున్నాడు, ఫ్యామిలీతో వస్తున్నాడు. మరి తన గురించి కొన్ని రోజులు ఉంటాడు మనతో. మరి తన గురించి, తన కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మనకి ఎలాగా సెలవులు కాబట్టి
పాటలు ఏమైనా ప్రాక్టీస్ ఉంటే క్వైర్ వారికి రిక్వెస్ట్. మరి అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటప్పుడే పాటలు ఏమైనా, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఏ విధంగా ఉంటే పాటలు ఏమైనా ప్రాక్టీస్ ఉంటే మీరు వస్తే బాగుంటుందని మీకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాస్టమ్మ గారు మరి తన క్యాంపులో ఉన్నారు పెరిసి, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. మరి లాస్ట్ ఆదివారం నేను రాలేదు, లారెన్స్ గారు, నేను ఎలక్షన్, లారెన్స్ గారు క్యాంపు మరి సతీష్ గారు నడిపించారు. సతీష్ గారు కూడా ప్రత్యేక మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యథావిధిగా మంగళవారం ప్రార్థనా దినం ఉంటుంది. చెప్పాను కదా, పాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ప్రార్థనా దినం ఇంపార్టెంట్, శుక్రవారం ఇంపార్టెంట్. మీకు ఏం పర్వాలేదు, ఆర్థికంగా డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఏది ఎలా ఉన్నా బలహీనతున్నా కూడా ఒక చిన్న ప్రేయర్ అనేది మాకు చెప్పండి, ఆ పాయింట్ ప్రకారం చేస్తాం. తప్పక మన దానికి ఏం ఖర్చు ఉండదు, తప్పక దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎన్నో జరిగాయి. కాబట్టి అటు రీతిగా మీరు ఆ 2 రోజులు కూడా, అంటే పాస్టర్ గారు అన్నట్టు ఎక్కడికో వెళ్తే కాదు కానీ ఇంట్లో ఊర్లోనే ఉంటూ రావడం కూడా మానొద్దు. అటు రీతిగా 2 రోజులు కూడా రావాలని కోరుతూ ఉన్నాం. మరి ఈరోజు 3వ ఆదివారం మరి యూత్ వాళ్ళ తాలూకా మరి లాస్ట్ చెప్పే ఉంటారు, మరి వాళ్ళు కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. చివరిగా శ్రీకాకుళంలో మరి సెలవులు కాబట్టి మే నెల 27, 28 తేదీల్లో మరి ఆ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఓపెన్ మీటింగ్ పెట్టారు. మరి ప్రవీణ్ గారు, షారోన్ సిస్టర్ టీవీలో వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. షారోన్ సిస్టర్, ప్రవీణ్ గారు. మరి ఎవరైనా ఆశపడుతూ ఉంటే చెప్పండి, ఏదైనా ప్లాన్ చేద్దాం. మరి ఈవినింగ్ మాత్రమే ఉంటుంది, 6 నుంచి 9 పబ్లిక్ మీటింగ్స్ అవి. కాబట్టి మరి వాటి గురించి ప్రార్థన చేయండి, వాతావరణం బాగుండాలి. మరి వీలైతే మనం కూడా వెళ్ళాలని ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే పార్వతి కానుక తెచ్చింది కృష్ణ, మరి తన గురించి, కృష్ణ గురించి కూడా, అనకపల్లి కృష్ణ, తన గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ, ఇవన్నీ ముగింపు ప్రార్థన చేసేవారైతేనేమి, మరి ఇంట్లో రాత్రి పడుకునే ముందు చేసేవారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన అంశాలన్నిటి కూడా, ఎందుకంటే అంతా ఒకటే కాబట్టి అటు రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పక, మరి యేసు ఏ విధంగా నిలిచాడో అక్కడ మన ప్రార్థన కూడా నిలిచి దేవుడు వినబోతున్నాడు. కాబట్టి అటు రీతిగా మనందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిది, ప్రకటనలు విన్నారు, ప్రార్థన చేయండి, పాల్గొనండి. ప్రతి కార్యక్రమంలో ప్రార్థన మన యొక్క జీవిత విధానాన్ని మార్చగలిగేటువంటి శక్తివంతమైన ఆయుధం కనుక దానిని విడిచిపెట్టొద్దు. ప్రార్థనా పూర్వకంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభువు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. అందరూ లేచి నిలబడి తలలో కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ ప్రభువుకు తండ్రి స్తోత్రాలు. ఆయన యొక్క పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ఈ సముఖములో మమ్మల్ని అందరినీ క్షేమముగా నిలబెట్టి ఆయన నీ యొక్క మాటల చేత మమ్మల్ని గద్దించి హెచ్చరించారు. స్తోత్రాలు. భానుదిన దైనందిన జీవితంలో ప్రార్థన లేమి అనేది స్పష్టంగా కనిపిస్తుందని, ఆ ప్రార్థన లేమి నిన్ను పరాజయం పాలు చేస్తుందని నీ యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మాలో ఆ లేమిని తొలగించుకోవడానికి ఏ విధంగా మేము ప్రయత్నాలు చేయాలో శ్రేష్టమైన నీ మాటల ద్వారా మమ్మల్ని గద్దించారు. స్తోత్రాలు. ఆయన మేము అనుదినము చేస్తున్న ప్రార్థన కేవలము నామమాత్రంగా పెదవులతో మాత్రమే చేస్తున్నామేమో, అందుకొరికి దినాన అలాంటి శ్రేష్టమైన హెచ్చరిక మాకు ఇచ్చారు. వందనాలు. మా ప్రార్థనా జీవితము నాయన నీ సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలని, మా ప్రార్థనలు నాయన నీ సన్నిధి అనుకూలంగా చేరి తద్వారా అద్భుతమైన ఫలితాలు మేము చూడగలగాలని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, ఎవరెవరైతే బలహీనులుగా ఉండి ప్రార్థన కోరుకున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు అయితేనేమి, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధాపురుషులు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి, వారికి ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక అని వేడుకుంటున్నాను. నీ సహాయం అనుగ్రహించండి. ఆ సంఘాన్ని మీరు బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు నాయన బలపరచండి, ఆత్మతో నింపండి, విశ్వాసములు నడిపించండి. ఏ అవసరత ఉన్నారో ప్రతి అవసరత మీరు తీర్చడం ప్రార్థన చేస్తూ ఆయన అధ్యక్షులు ప్రకటించినట్లుగా ఆయన ప్రతి ఒక్కరూ ఆయన వారి వారి అవసరతలు నిజంలో పెట్టినప్పుడు మంచి సాక్ష్యాలు మేము వినగలుగుతా ఉన్నాం. కృప చూపించి నడిపించండి, మరింతగా బలపరచండి. రానున్న దినాల్లో జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో, సంఘ ఆరాధనలలో, నాయన బయట జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మేము ప్రార్థనా జీవితం కలిగి అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించిన కృప దయచేయండి. సమస్తమైన ఘనత మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణం క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మా శోధన తెగ దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరొచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.